నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అమ్మా, ధరణి, నా మీద ఒట్టేసి చెప్తున్నాను, పిన్ని పరువు పోకుండా కాపాడుకోవాలని చూస్తానే కానీ పిన్ని మీద కుట్ర చేసి జైలుకి పంపించాలని కల్లో కూడా అనుకోనమ్మా. ఆ బ్రీఫ్ కేసుకి నాకు ఎలాంటి సంబంధము లేదు. గాజుల్ని లాకర్లో పెడదామన్న మాట నిజమే, కానీ నాకు తెలియకుండా ఎవరో ఆ గాజుల్ని దొంగిలించారు. ఏంటి కీర్తి నువ్వు చెప్పేది? నిజం చెప్తే కొంచెమైనా నమ్మేలా ఉండాలి. నీ గాజులు ఎవరో కొట్టేయడం ఏంటి? అవి బ్రీఫ్ కేసులోకి రావడం ఏంటి? నిజం ఉందో లేదో పోలీసులు ఎంక్వైరీలో తెలుస్తారు. అప్పుడు ఆ గాజులు నీవని తెలిస్తే నిన్ను కూడా జైల్లో వేస్తారు. పరువు మర్యాద పోగొట్టుకొని బతకడం దేనికని మేమంతా కట్టకట్టుకొని ఏ విషయమో తాగి చేస్తాం. అది బాగా చూసి తరించు. రేయ్, ఏంట్రా మాటలు? కీర్తి ఎలాంటి మనిషో కుటుంబంలో అందరికీ తెలుసు కదా. అలాంటిది తను ఇంటి పరువు పోయేలా చేస్తుందా? మాట్లాడితే కొంచెమన్నా న్యాయం ఉండాలరా. న్యాయం సంగతి తర్వాత చూద్దాం. ముందు అమ్మ అడిగిన దానికి నిజం చెప్పమని చెప్పండి. మీ అన్నయ్య అన్నది వినపడింది కదా, నిజం చెప్పవే. నా సహనాన్ని పరీక్షించకు. నువ్వు నిజంగానే లాకర్లో పెట్టడానికి గాజులు తీసావా? చెప్పు. నేను నిజం చెప్తే నాన్న యాక్సిడెంట్ చేసిన విషయం, జైలుకి వెళ్ళిన విషయం, నాన్నని ఎలా విడిపించానన్న విషయాలన్నీ చెప్పాలమ్మా. అవన్నీ చెప్తే నువ్వేమవుతావో అన్న భయంతో చెప్పట్లేదు. చెప్తావా? చంప పగలగొట్టమంటావా? ధరణి, నిజం నేను చెప్తాను. వద్దు నాన్న, మీరేం మాట్లాడకండి. నా మాట వినండి. మీరు సైలెంట్ గా ఉండండి నాన్న. నన్ను ఆపద్దమ్మ కీర్తి. నా కన్న కూతురు నా కళ్ళ ముందే అభాండాలు మోయాల్సి రావడం చూసి ఇంకా నేను మౌనంగా ఉన్నానంటే నా జన్మకే అర్థం ఉండదు. అంతకన్నా ద్రోహం మరొకటి ఉండదు. మౌనంగా ఉండడం కంటే చావడమే మేలమ్మా. నేను నిజం చెప్పేస్తాను, నన్ను ఆపద్దు. ప్లీజ్ నాన్న, వద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను. నేనేం చెప్పానో మర్చిపోయారా? నిజం చెప్పిన తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో తెలిసే చెప్తానంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి నాన్న, చెప్పొద్దు. ఆహా, మా తండ్రి గారికి తెలిసే ఇదంతా జరిగిందన్నమాట. సూపర్ అమ్మా, సూపర్. అంటే తండ్రి కూతురు కలిసి నా చెల్లెల్ని జైలుకెళ్లేలా చేశారా? అపార్థం చేసుకుంటున్నావు ధరణి.
మరి నిజమేంటో చెప్పండి. ఇక్కడ పరువు పోయి ప్రాణాలు ఉంచుకోవాలా తీసుకోవాలనే డైలమాలో ఉన్నాం. ఈ డ్రామాలు పక్కన పెట్టి నిజమేంటో చెప్పండి తండ్రి గారు. చెప్పండి మావయ్య. చెప్తానమ్మా, నిజమే చెప్తాను. అది జరిగింది. ధరణి, నిజం నేను చెప్తే కీర్తిని కొడతావేంటి? మిమ్మల్ని కొట్టడం చేత కాక నా కూతుర్ని కొట్టాను. మీరసలు మనిషేనా? అర్ధరాత్రి ఆడపిల్లని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిస్తారా? అసలు మీరు మనిషేనా? పొద్దున్న పని చేయటం, నష్టం కష్టం రెండూ తెచ్చి మమ్మల్ని క్షోభ పెట్టడం, ఇది అలవాటైపోయింది మీకు. అసలు మిమ్మల్ని కార్ తీసుకెళ్లొద్దని నెత్త నోరు కొట్టుకుని మరీ చెప్పాను, వినకుండా తీసుకెళ్లిపోయారు. ఇదిగో ఇంత పెంట చేసుకుని వచ్చారు. ఎన్నని భరించాలండి? ఇంకెన్నాళ్ళని మీ ఆగడాలు సహించాలి? వద్దు, నాకు ఈ జన్మొద్దు. అత్తయ్య, పట్టుకోండి. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అప్పటికి నా మనసులో దేవికకి ఏదో కీడు జరగబోతోంది అని అనిపించింది. బ్రీఫ్ కేస్ దాచడానికి కూడా ఎంతో ప్రయత్నించాను. అయినా ఈ అనర్థం జరగకుండా ఆపలేకపోయాను. దేవిక జైలుకు వెళ్లడానికి నేను కూడా కారణమయ్యానన్న అపరాధ భావన నా మనస్సుని కార్చిచ్చులాగా దహించి వేస్తోందమ్మా. ఎవరో చేసిన కుట్రలో దేవిక పిన్నితో పాటు మనిద్దరం కూడా బలయ్యాం నాన్న. అంతా మన తలరాత. ఇందులో కళ్యాణ హస్తం ఉందని నాకెందుకో అనుమానంగా ఉందమ్మా. నిజం కీర్తి, ఇన్నాళ్ళు ఈ అనుమానం గురించి ఎవరితో చెప్పకుండా దాచాను. చాలా రోజుల నుంచే కళ్యాణం వల్ల దేవికకు ప్రమాదం ఉందన్న అనుమానం మొదలైంది. ఇదే విషయంలో కళ్యాణ్ కూడా నిలదీశాను. స్టాప్ ఇట్ నాన్న. ఇలా లేనిపోనివి ఆలోచించే నువ్వు సమస్యల్లో ఇరుక్కుంటున్నావు, మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నావు. దయచేసి ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. ఇలాంటివి ఆలోచించకండి.
నిజం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుందమ్మా. కళ్యాణ్ మీద నా ఆరోపణ ఎలాగైనా నిజమని నిరూపిస్తాను. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదన, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావును కానా, దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా, ముందు చూపు లేక చేసే సాయం, నింద మోసి నిండుకుందా న్యాయం, ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా. చెయ్యని తప్పుకు నన్ను జైలు పాలు చేశారు. నన్ను ఈ స్థాయికి దిగజార్చిన వాళ్ళు ఎవ్వరైనా, ఎంతటి వాళ్లైనా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. నేను కూర్చున్న ఇదే సెల్లులో కూర్చోబెట్టి వాళ్ళు కూడా చిప్పుకూడు తినేలా చేస్తాను. ఇదిగో లాయర్ సార్, డబ్బు ఎంత ఖర్చైనా పర్లేదు, మంచినీళ్ళలాగా ఖర్చు పెడతాను. ఆ దేవిక మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావడానికి వీల్లేదో. అలాగే సార్. అవసరమైతే జడ్జినైనా కొనిపారేద్దాం, తగ్గేదేలే. చదువుకున్న వాళ్ళు పెట్టే సంతకం కన్నా ఈ చదువులేని వాడి వేలుముద్రకి ఎక్కువ విలువ అనే విషయం రేపు స్టేట్ మొత్తం తెలుసుకోవాలి. మీ పేరు ఆల్రెడీ స్టేట్ మొత్తం వైరల్ అయిపోయింది సార్. సూపర్. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఈ నీలకంఠంతో పెట్టుకుంటే ఈ భూమి మీద నూకలుండవనే విషయం మిగిలిన వాళ్ళకు కూడా తెలియాలి. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. రఘురాం కూర్చో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మిమ్మల్ని మించిన అప్రచానికుడు ఈ భూమి మీదే లేడంటే నమ్మండి. అంతేనంటావా? అంతే కదండి. మీతో పెట్టుకున్నందుకు ఆ దేవికనేదో ట్రాన్స్ఫర్ చేస్తారనుకుంటే ఏకంగా సస్పెండే చేయించి జైల్లో చిప్పకూడు తినేలా చేశారు. టైం చూసి దేవికని దెబ్బ కొడతానని మీరన్న మాట నిలబెట్టుకున్నారు. మీరు గ్రేట్ అండి. పగబట్టిన సింహం పంజా విసిరితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఆ దేవికకి బాగా అర్థమై ఉంటుంది. ఇంకో 7 జన్మలెత్తినా సరే నా పేరు గుర్తుండిపోయేలా చేశాను. భలే చెప్పారు. ఇక మీ దారికి అడ్డం వచ్చే ఆఫీసరే ఉండడు. దెబ్బ కొడితే ఇలా రీసౌండ్ రావాలి. అవును, నువ్వేంటి ఆ దేవికకి భయపడి నన్ను కలవడమే మానేశావు? నా బిజినెస్ అంతా నా కొడుకు అప్పచెప్పాను కదండి, అందుకే వేరే పనిలో బిజీగా ఉండి మిమ్మల్ని ఏదో కలవలేకపోయాను. పర్లేదులే. నేను కూడా నిన్ను దేవిక విషయంలో ఇన్వాల్వ్ చేయడం వద్దనుకున్నాను. అందుకే 3వ కంటికి తెలియకుండా ప్లాన్ వర్కౌట్ అయ్యేలా చేశాను. ఇక మనకి దేవిక అడ్డు లేదు. ఈ సంతోషంలో మనం వెచ్చగా ఓ పెగ్గేద్దాం.
సూపర్. చేర్స్. Cheers. నిందపడిన ఆ ఇంట్లో నుంచి పిల్లని తెచ్చుకుంటే మాకు మాట వస్తుందేమో. అయినా ఆదర్శ్ చెప్పింది చేస్తాడని నమ్మకం ఏంటి? కీర్తి వీడిని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? వాడేదో ఆవేశంలో అన్నాడు, కానీ అవేవి జరిగే పనులు కాదు. ఒకవేళ బ్రహ్మాండం బద్దలైనప్పుడు అప్పుడు ఆలోచిద్దాం. ఇంకేంటి రఘురామ్ విశేషాలు? ఇంకేముంటాయండి? ఇంతకీ స్టేషన్కి వెళ్ళి దేవికని పరామర్శించొచ్చారా? ఒకవేళ ఇంకా వెళ్ళలేదంటే నేను కూడా మీతో పాటు వస్తాను. వెళ్ళి ఓదార్పు యాత్ర చేసొద్దాం. వద్దొద్దు. ఇలాంటప్పుడు వెళితే తనకు లేని డౌట్లను మనమే క్రియేట్ చేసిన వాళ్ళమవుతాం. మనకి తన కేసుకి ఎలాంటి సంబంధం లేదన్నట్టు అమాయకంగా ఉండడమే బెటర్. ఎలాగో ఇప్పుడు లైన్ క్లియర్ అయింది కాబట్టి ఈ గ్యాప్లోనే మనకు సంబంధించిన ఐటీ ఫైల్స్ అన్నీ సెట్ చేసేసుకోవాలి. శత్రువు సైలెంట్ అయినప్పుడే సునామీ సృష్టించాలి. ఆ దేవిక బయటికి వచ్చేలోపు తన ప్లేస్లోకి వేరే ఆఫీసర్ని రప్పించి సిస్టమ్ని మన గ్రిప్పులో పెట్టుకోవాలి. ఆ దేవిక బయటికి వచ్చిన తనకి ప్లేస్ లేకుండా చేయాలి. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇంకొకసారి నన్ను వెక్కిరించి నా బిడ్డని ఊచలు లెక్క పెట్టేలా చేసింది. ఆ చదివే నా బిడ్డకి శాపమయ్యింది. నాకు కడుపు కోత మిగిల్చింది. ఊరుకమ్మా, బాధపడకు. బ్రహ్మ రాసిన రాతని అమ్మైనా చెరపలేదని అంటారు. మరి దేవిక విషయంలో నువ్వు చేసిన తప్పే ఉంది చెప్పు. బాధపడకు. 3 ముళ్ళు వేసుకొని భర్తతో సంతోషంగా గడపాల్సిన దేవిక అక్కడ ఒంటరిగా ఉండడాన్ని నేను భరించలేకపోతున్నాను. నా ప్రాణం పోతున్నంత నొప్పిగా ఉందమ్మా. నా చెల్లెలు నాకు దూరంగా ఉంటే నాకు శ్వాస సరిగా ఆడట్లేదమ్మా. నీ చెల్లెలు ఒంటరిగా అక్కడ ఉపవాసాలు చేస్తుంటే నువ్వు మాత్రం అందరితో కలిసి ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నావు? నీ చెల్లెల దగ్గరికి వెళ్లకుండా ఇక్కడే ఉంటావా? నువ్వొక తోడబుట్టిన దానివేనా అని నా మనస్సాక్షి నన్ను శూలల్లాంటి ప్రశ్నలతో నా గుండెని తూట్లు పడుస్తుందమ్మా. అసలే దేవికకి ఆరోగ్యం సరిగా లేదు. టైంకి తిని టాబ్లెట్స్ వేసుకోవాలి. తనకి జరిగిన అవమానానికి పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకొని ఉండదు. పదమ్మా, దేవికకి భోజనం తీసుకెళ్దాము. అలాగే ధరణి, కీర్తిని కూడా రెడీ అవ్వమని చెప్తాను. వద్దమ్మా, ఈ విషయంలో కీర్తిని దూరం పెట్టడమే మంచిది. మనిద్దరమే వెళ్దాం. సరే రా. దేవిక మీద అప్పర్ హ్యాండ్ సాధించిన మూమెంట్లో లోకల్ బ్రాండ్ కూడా ఫారెన్ బ్రాండ్ లాగా స్మెల్ వస్తుంది. దేవిక మీద గెలిచినందుకు లెట్స్ సెలబ్రేట్ ద పార్టీ. ఒక్క సిప్పుకే ఒంట్లో నరాలన్నీ జివ్వుమన్నాయి. అంటాయి. ఎందుకనవు? ఇన్ని సంవత్సరాలు ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేకుండా సిన్సియర్గా హానెస్ట్గా డ్యూటీ చేశానని ఓతగా రెచ్చిపోయి ఫోజు కొట్టేది కదా దేవిక. ఇప్పుడు జస్ట్ ఆఫీస్ బాయ్ ముందు కూడా తలెత్తుకోలేని పరిస్థితికి తీసుకొచ్చాను. ఎప్పటి
ఎప్పటి నుంచో నీ మీద ఉన్న అనుమానం నిజమైందిరా. అన్నయ్య గారు. నువ్వు ఒక ఫ్రాడ్ గాడివి. దేవికను నమ్మించి గొంతుకొచ్చావు. దేవికి వెన్నంటే ఉండి వెన్నుపోటు పొడుస్తున్నావు. గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్టు దేవిక నిన్ను నమ్మిందిరా. దేవికని జైలుకు పంపించి నువ్వు ఇక్కడ మందు కొడుతూ ఎంజాయ్ చేస్తావంట్రా. నిన్ను అన్నయ్య నన్ను వదలండి అన్నయ్య, వదలండి. ఏంటి మీరనేది? నేను దేవికకి ద్రోహం చేస్తున్నానా? మీరు పొరపాటు పడుతున్నారన్నయ్య. నోరు మీరా కుక్క. మనిషి మొహాన్ని చూసి వాడు ఎలాంటి వాడో అంచనా వేయగల కెపాసిటీ ఉన్నోడిరా. నీ మొహం చూసినప్పుడే నువ్వు ఒక పెద్ద జాదుగాళ్లా ఉన్నావని అనిపించింది. ఆ అనుమానంతోనే నీ మీద ఓ కన్నేశాను. ఎప్పుడెప్పుడు దొరుకుతావా అని, ఎప్పుడెప్పుడు నీ నిజ స్వరూపం బయట పెడదామా అని కాచుకుని కూర్చున్నాను రా. ఇన్నాళ్లకు దొరికావు. అన్నయ్య మీకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను అనుమానిస్తున్నారండి. రై, నిజం చెప్పరా. బ్రీఫ్ కేసు ఇంట్లో పెట్టి దేవికని జైలుకు పంపించింది నువ్వే కదూ? చెప్పరా, నిజం చెప్పరా. వదలండి అన్నయ్య, వదలండి. ఒక్కసారి నేను చెప్పేది వినండి. ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. మీరు నన్ను అపార్థం చేసుకొని అనుమానించారు. కానీ మీరన్న మాటల్లో ఎలాంటి నిజం లేదు. దేవికకి వెన్నుపోటు పొడుస్తానని అన్నారే, అది నేను భరించలేనన్నయ్య. ఆ మాట వింటేనే నాకు వెన్నులో వణుకు పుడుతుంది. నాకు భయమేస్తుందన్నయ్య. ఇలా ఎమోషనల్ గా మాట్లాడితే వదిలేస్తాననుకున్నావా? అన్నయ్య, ప్లీజ్ నా మాట వినండి. నా దేవిక నేనెందుకు జైలుకి పంపిస్తాను? కలలో కూడా అలా ఊహించను. జైల్లో ఉన్న దేవికని విడిపించాలని బెయిల్ కోసం ఎంతో ట్రై చేశాను. దేవికను విడిపించమని ఎంతో మంది కాళ్ళు పట్టుకుని బ్రతిమాలాను. కానీ బెయిల్ రావడం ఇంకా లేట్ అయ్యేలా ఉంది. నా దేవిక ఇంటికి రావడం ఇంకా లేట్ అవుతుందన్న బాధతో నేను మందు తాగుతున్నానన్నయ్య. నా దేవిక బయటకొచ్చేంత వరకు నేను కూడా పోలీస్ స్టేషన్లోనే ఉండాలనుకున్నాను. కానీ దేవిక నన్ను పంపించేసింది. ఇవేమీ తెలుసుకోకుండా గొడవ పడుతున్నారేంటి? రేయ్, నువ్వు కపట నాటక సూత్రధారివిరా. నీ తేనె పూసిన మాటలు దేవిక నమ్ముతుందేమో గాని నేను నమ్మనురా. అమాయకురాలైన దేవికి నీ గురించేం తెలుసురా. అందుకే నీ ఆటలు సాగుతున్నాయి. ఒకవేళ దేవిక నిన్ను క్షమించినా నేను నిన్ను క్షమించను. నీ అంతు చూసే తీరుతాను. పచ్చకామెర్లో వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తున్నట్టు అనుమానంతో ఉన్న మీకు అందరూ దొంగల్లాగే కనిపిస్తారా? మీరు నన్ను అనడం కాదు, నాకు కూడా మీ క్యారెక్టర్ తెలుసు కాబట్టి మీ మీద నాకు డౌట్గా ఉంది. నా మీద డౌట్గా ఉంటావేంటి? ఏం మాట్లాడుతున్నావురా? అవును, నువ్వేంటో నాకే కాదు, ఈ సిటీ మొత్తం తెలుసు. దేవికి అలాంటి సిన్సియర్ ఆఫీసర్ని అడ్డు తొలగించుకుని తమ పనులు ఈజీగా జరిగేలా చూసుకోవాలని సొసైటీలో బడా బడా పర్సన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. నువ్వు డబ్బుల కోసం ఆశపడి అలాంటి వాళ్లతో చేతులు కలిపి కావాలనే బ్రీఫ్ కేసు పెట్టి దేవికని ఇరికించావేమో అని నాకు అనుమానంగా ఉంది. అదేంటి, వీడు చీకట్లో బాణం వేసినా కరెక్ట్గా తగిలింది. ఆ బ్రీఫ్ కేసు విషయంలో నా హస్తం కూడా ఉందన్న అనుమానం వీడికొచ్చింది. నేనింకా తీగలాగితే వాడు నన్నే బయటికి లాగేలా ఉన్నాడు. రేయ్, ఇలా రివర్స్లో మాట్లాడితే నిజం అబద్ధమైపోతుంది అనుకుంటున్నావా? అంటే నేను వదిలిపెడతానని అంచనా వేస్తున్నావా? అదేం జరగదు. ఏంటి దబాయిస్తున్నారు? మీ దబాయింపులన్నీ నా దగ్గర కాదు. కారు డెకరేషన్కి ఇచ్చిన డబ్బుల్ని కూడా పేకాటులో పోగొట్టుకున్న మీరు నన్నే కామెంట్ చేస్తున్నారా? మీ లిమిట్స్ దాటితే ఏం జరుగుతుందో నేను మాటలతో చెప్పను. ఈ కేసులో నా అనుమానం నిజమై మీరు ఉన్నారని తెలిస్తే మాత్రం ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. తట్టుకోలేకపోతున్నాను దేవిక. నాకేం కాదు, మీరు బాధపడకండి. ఇంకో
ఇంకొన్ని గంటల్లో కళ్యాణ్ బెయిల్ తీసుకొస్తాడు. నేను ఇంటికి వచ్చేస్తాను. మీరిలా నిద్ర మానుకొని చలికి వణుకుతూ ఉండటం నేను చూడలేకపోతున్నాను. ముందు మీరు ఇంటికి వెళ్ళండి. నిన్నిలా ఒంటరిగా వదిలేసి మమ్మల్ని ఎలా వెళ్ళమంటావు? నువ్విక్కడ పస్తులతో విలవిల్లాడుతుంటే మమ్మల్ని ఇంటి దగ్గర ఎలా ఉండమంటావు? నీకోసం అన్నం తీసుకొచ్చాం, కానీ నీకు అన్నం పెట్టడానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు. రూల్స్ మాట్లాడుతూ ఎస్ఐ గారు వచ్చేదాకా ఎదురు చూడండి అని చెప్తున్నారు. కన్నబిడ్డ ఆకలితో అలమటిస్తున్నా అన్నం పెట్టలేని పాపిష్టిదా. మా అందరి ముందు పెళ్లి చేసుకోవాలనుకున్న నీ కోరిక తీరక ముందే ఇలా కటకటాల పాలయ్యావు. ఎంత దురదృష్టవంతురాలివి దేవిక. బహుశా నీ జీవితంలో సంతోషం చూడడం ఆ దేవుడికి కూడా ఇష్టం ఉన్నట్టు లేదు. నీ కళ్ళెప్పుడు కన్నీళ్లతోనే తడవాలనే శాపం పెట్టినట్టున్నాడు. బాధపడకక్క. కష్టాలు కన్నీళ్లు శాశ్వతంగా ఉండిపోలే. మంచి రోజులు వచ్చే ముందు ఇలాంటి ఇబ్బందులు రావటం సహజం. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. మాకేదైనా సమస్య వస్తే పేరు పలుకబడి ఉన్నా నువ్వు ఉండేదానివి. కానీ ఇప్పుడు నువ్వే కష్టాల ఊబిలో ఉంటే ఇలా ఖర్చు లేని కన్నీళ్లు కార్చటం తప్ప, నీకు 4 ముద్దలు అన్నం తినిపించటం తప్ప మేమింకేం చేయగలం చెప్పు? దీనంతటికీ కారణం నా పెళ్లి మా ఇంట్లో కాకుండా మీ ఇంట్లో జరగటమే అక్క. నా వల్ల మీకు అనవసరమైన తలనొప్పులు వచ్చాయి, అవమానాలు పడాల్సి వచ్చింది. నాతో పాటు మీరు కూడా బాధలు పడాల్సి వచ్చిందన్న అపరాధ భావం నన్ను నిలువునా దహించేస్తుందక్క. నువ్వు వేరు మేం వేరు కాదు కదా దేవిక. నీకు కష్టం వస్తే మాకు కూడా వచ్చినట్టే కదా. దానికి నువ్వేమీ అపరాధం చేసిందల్లా బాధపడుకో. అక్క, నేనిక్కడికి ట్రాన్స్ఫర్ అయి వచ్చినప్పుడు నువ్వు కూడా నాతో పాటు వర్క్ చేసేదానివి. కొన్ని రోజులు గడిచాక నువ్వు సడన్ గా ఆఫీస్ మారిపోతానంటే నా దగ్గర వర్క్ చేయడం ఇష్టం లేక నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావని అపార్థం చేసుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఆ రోజు నువ్వు దూరంగా వెళ్ళిపోవటమే మంచిదయింది. ఎందుకంటే ఇలాంటి అనుకోని సంఘటనలు జరిగితే నాతో పాటు నీకు కూడా బాగా ఉందని నువ్వు కూడా ఇలా జైలు పాలయ్యేదానివి. దేవికాకి ఆ గాజులు కీర్తివి అన్న నిజం చెప్పేద్దామా? వద్దు, చెప్తే అపార్థం చేసుకుని దూరం పెట్టేస్తుందో ఏమో. టైం చూసి నిజం చెప్పడమే మంచిది. అవును. ఏ పాపం తెలియని మిమ్మల్ని ఇలా రాత్రులు స్టేషన్లో ఎదురు చూపులు చూసేలా చేసిన వాళ్ళని నేను బయటికి రాగానే పట్టుకొని ఇదే జైల్లో పెట్టిస్తాను. నిజాయితీతో చెలగాట వాడితే పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తాను. ఇదే జైల్లో చిప్పకూడు తినేలా చేస్తాను. హలో హలో, నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను. నమస్తే సార్, చెప్పండి సార్. ఇప్పుడే నన్ను విడిపించాలని కళ్యాణ్ పలుకుబడి ఉన్న వాళ్లతో ఫోన్ చేయించుంటాడు.
ఆ దేవిక గారి దొంగ నోట్ల కేసు ఉంది కదా? అవును సార్. ఆ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ని రీచెక్ చేసి ఏమేమున్నాయో నాకు మెసేజ్ చేసి అలాగే ఎఫ్ఐఆర్లో ఎంటర్ చేయి. అలాగే సార్. ఆ నోట్లన్నీ మళ్ళీ చెక్ చేసి ఆ గోల్డ్ అన్నీ చూసుకుని ఎఫ్ఐఆర్ బుక్ చేసి మీకు మెసేజ్ పెడతాను. ఓకే. కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ ఆయనే కాల్ చేసి ఉంటాడనుకున్నాను. కానీ నిజానికి ఆయన మాత్రం రూల్స్కి అగేన్స్ట్ గా ఏమీ చేయలేరు కదా. రైటర్ గారు, ఇవన్నీ నోట్ చేసుకోండి. గాజులు ఎక్కడో చూసినట్టుగా గుర్తుందే. ఎక్కడ చూశాను? దేవికకి ఆ గాజులు కీర్తివని తెలిసిపోతే మేము తనకి వెన్నుపోటు పొడిచామని అపార్థం చేసుకుంటుందో ఏంటో. భగవంతుడా, మేం దూరం అవ్వకుండా చూడు తండ్రి. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మీకేమి ఇబ్బంది కలిగించో ప్లీజ్ కాదనకండి. సరే, వెళ్ళి అక్కడే కూర్చోండి. పదమ్మా. అమ్మా, ఇంకో 2 గంటలు గడిస్తే తెల్లవారిపోతుంది. కళ్యాణ్ గారు బెయిల్ తీసుకొచ్చి దేవికని విడిపిస్తారు. అప్పటి వరకు మనం కూడా ఇక్కడే ఉండి దేవికతో పాటు కలిసి ఇంటికి వెళ్దాం. అలాగేనమ్మా. కూర్చో. వెల్కమ్ మిస్టర్ కళ్యాణ్, వెల్కమ్. ఎందుకు అర్జెంటుగా రమ్మని పిలిచావు? ఆ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను. నువ్విక్కడున్నావేంటి? నీలకంఠం గారు మా బాస్ నిన్ను డీల్ చేయమని నన్ను అరేంజ్ చేశారు. అవునా? ఎస్, నేనే. నువ్వు ఎక్కడో ఢిల్లీలో జాబ్ పోగొట్టుకొని పైసాకి లాటరీ కొడుతున్నప్పుడు నీ పరువు మర్యాదని బలిచేసి
పెళ్ళాన్ని దూరం చేసుకొని నీ మీద పెట్టిన కేసు నుంచి తప్పించుకోలేక నరకయాతన పడుతుంటే నేను నిన్ను కాపాడాను. ఇక్కడ నీ భార్య ఆడసింహంలా నా పనులకు అడ్డం పడుతుంటే తనని కట్టడి చేయడానికి నీకు పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చి నా మనిషిగా సీక్రెట్గా నిన్ను అరేంజ్ చేసుకున్నాను. మీరనుకున్నట్టే దేవికని నా హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకొని ఇప్పుడు జైలుకి వెళ్ళేలాగా చేశాను కదా. ఆ? ఏంటి, దేవిక నీ వల్ల జైలుకెళ్ళిందా? ఆ మాట నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు. నీకు తెలియని విషయం ఏంటంటే దేవిక నేను వేసిన ప్లాన్ వల్లే జైలుకు వెళ్ళింది. అవును, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టు దేవిక విషయంలో నీ వల్ల కాని దాన్ని నేను చిటికలో చేసి చూపించాను. ఆ బ్రీఫ్ కేసులో దొంగ నోట్లు, నెక్లెస్ అంతా నేనే అరేంజ్మెంట్ చేశాను. ఇప్పుడు అర్థమైందా ఎవరి వల్ల దేవిక జైలుకు వెళ్ళిందో? నేను కొట్టిన దెబ్బకి దేవిక జీవితాంతం తల ఎత్తుకోలేక కొమిలిపోతూ కృంగిపోతూ ఉండేలా చేసింది నేను. నీకింకో గుడ్ న్యూస్ చెప్పనా? ఇప్పుడే తను సస్పెండ్ అయిన విషయం కూడా తెలిసింది. దేవుడిప్పుడు మనవైపున్నాడు కళ్యాణ్. అందుకే అంతా మనకనుకూలంగా జరిగిపోతుంది. ఇదంతా పక్కన పెట్టి ఈ మూమెంట్ని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. దేవికని జైల్లో పెట్టించి చాలా పెద్ద తప్పు చేసావు నీలకంఠం. ఆ మాత్రం పని నేను చేయలేననుకుంటున్నావా? నిద్రపోతున్న సింహాన్ని తట్టి లేపి మీ మీదకి మీరే ఉసుగొలుపుకున్నారు. నీకింకొక విషయం తెలుసా? దేవికకి నిజం నిరూపిస్తే సస్పెన్షన్ ఎత్తేస్తారు. తెల్లవారితే నేనే దేవికని బెయిల్ మీద బయటికి తీసుకొస్తున్నాను. బయటికొచ్చిన మరుక్షణమే దేవికని జైలుకు పంపించింది ఎవరా అని దెబ్బతిన్న సింహంలా వేట మొదలు పెడుతుంది. ఆ వేటలో పొరపాటును మీరు దొరికితే దేవిక వెళ్ళిన జైలుకే మీరు వెళ్తారు. చిప్పకూడు తింటారు. అది డెఫినెట్లీ కన్ఫర్మ్. అయ్యో కళ్యాణ్, నిన్ను చూస్తుంటే జాలేస్తుందయ్యా. సింహం మీదే దాడి చేసిన వాణ్ణి ఆ మాత్రం ముందు జాగ్రత్త తీసుకోకుండా ఎలా ఉంటాను చెప్పు? దాని గురించి నువ్వేమీ భయపడకు. దేవికతో 8 ఏళ్ల కాపురం చేసిన వాణ్ణి. తను ఎలాంటిదో నాకు బాగా తెలుసు. తను ఏం ఆలోచిస్తుందో
నాకు ముందే తెలిసిపోతుంది. అందుకే నేను తన్ని వీక్ చేయాలని టాబ్లెట్స్ ఇచ్చి ఫిజికల్గా మెంటల్గా దెబ్బతీస్తూ నా మీద డిపెండ్ అయ్యేలాగా చేసి పర్మనెంట్గా జాబ్ నుంచి దూరం చేయాలని ట్రై చేశాను. కానీ నువ్వు మధ్యలో వచ్చి ఆ దేవిక ఈగోని టచ్ చేశావు. రేపటి నుంచి ఆ సింహం ఏ క్షణమైనా నీ మీద అటాక్ చేయొచ్చు. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఈ సంతోషంలో డాన్స్ వేసినా తప్పులేదు. నా కల నెరవేరింది జోజో, నా పగ చల్లారింది. అవునా సార్? అవును, ఇదిగో న్యూస్ చూడు. సెన్సేషనల్ న్యూస్ సార్. కంచె చేను వేస్తే ఐటీ డిప్యూటీ కమిషనర్ దేవికా జాదవ్ గారి ఇంట్లో దొరికిన దొంగ నోటు సార్. సాక్ష్యాధారాలతో సహా రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయిన దేవికని అరెస్టు చేసి తీసుకెళ్లిన పోలీసులు సార్. ఎస్, దేవిక అని జాబ్ నుండి సస్పెండ్ చేసిన అధికారులు. సార్ మీరు గెలిచారు సార్, మీరు గెలిచారు సార్. మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి 7 చెర్ల నీళ్లు తాగించిన ఆ దేవిక పీడ విరగడైపోయింది. ఈ దెబ్బతో మిమ్మల్ని ఢీకొట్టి ఎవ్వరు నిలబడరని పబ్లిక్ అంతా తెలిసిపోయింది సార్. ఇక మీకు తిరుగులేదు సార్. కరెక్ట్ గా చెప్పావు జోజో. అర్జెంటుగా పేపర్లో ఉన్న దేవికా మ్యాటర్ ని కట్ చేసి దానికి పెద్ద ఫ్రేమ్ కట్టించి నా ఆఫీస్లో పెట్టో. సరే సార్. ఇది నా విజయానికి గుర్తుగా ఉంటుంది. ప్రతిరోజు ఈ ఫ్రేమ్ ని చూసాకే ఏ పనైనా స్టార్ట్ చేస్తాను నేను. అలాగే సార్. సరే సార్. ఇప్పుడు ఆ దేవిక సస్పెండ్ అయింది. ఇక మన ఫైల్స్ ని టచ్ చేసే దమ్మో ధైర్యం ఎవ్వరికీ ఉండదు. నిజం సార్, 100% నిజం సార్. ఆ దేవిక మీద సస్పెన్షన్ ఎత్తేసే లోపే ఆ ప్లేస్ కి మన మనిషి అపాయింట్ అయ్యేలా చూడాలి. అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే ఇక మనకి తిరిగే ఉండదు. సార్ మీరు అనుకుంటే అన్ని చిటికెలా అయిపోతాయి సార్. అన్నట్టు నాతో ఎవరు స్పెషల్ పర్సన్ వస్తారని చెప్పారే, నేను అన్ని అరేంజ్ చేశాను సార్. అతను తీసుకొని ఎక్కడికి వెళ్ళారు సార్? ఆ స్పెషల్ పర్సన్ నన్ను మాత్రమే కలుస్తాడు, ఎవ్వరికీ కనిపించడు. అయినా ఈ డీటెయిల్స్ అన్నీ నీకనవసరం. నీ బార్డర్ దాటకుండా బాధ్యతగా చెప్పింది చెయ్యడం నేర్చుకో. అలాగే సార్. పెళ్లి కోసం స్పెషల్ ఇంట్రెస్ట్తో దగ్గరుండి మరి నార్త్ సౌత్ వంటలన్నీ చేయించాను. కానీ ఏం లాభం, తినకుండానే ఫుడ్ అంతా డస్ట్బిన్ పాలవుతుంది. పెళ్లికి వచ్చిన వాళ్ళు 4 అక్షింతలు వేయించుకున్న అదృష్టం కూడా పిన్ని వాళ్ళకి దక్కలేదు. అంతా వేస్ట్ అయిపోయింది.
శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఈ పెళ్లికి ఆ పరమశివుడి ఆజ్ఞ లేదు. అందుకే ఇలా దేవిక జైలు పాలు, ఫుడ్ అంతా చెత్తబుట్ట పాలైంది. మనం జరిగిన దానికి బాధపడటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయులవయ్యాం. దీనికి దేవునని ఏం లాభం లేమ్మా. పాపం సొమ్ముతో పబ్బం గడుపుకోవాలని చూస్తే ఇలాగే జరుగుతుంది. పైకి సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తూ లంచాల మూటలతో మేడలు కట్టాలని చూసినందుకు తగిన శాస్త్రే జరిగింది మీ చెల్లెలకి. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావంటే పళ్ళు రాలుతాయి, జాగ్రత్త. కంఠంలో ప్రాణం ఉండగా దేవిక ఒకరితో వేలు చూపించుకునే పనులు చెయ్యదు. దేవిక అంటే నిప్పురా. నిప్పుకెప్పుడు చెదలు పట్టదు అన్నది ఎంత నిజమో, నా చెల్లెలు తప్పు చెయ్యదు అన్నది కూడా అంతే నిజం. సూర్యుడు పడమర ఉదయించడు అన్నది ఎంత నిజమో, దేవిక అన్యాయంగా సంపాదిస్తుంది అన్నది కూడా అంతే నిజం. ఎవరో పన్నిన కుట్రలో తను అన్యాయంగా చిక్కుకొని జైలుకెళ్ళిందే తప్ప తప్పుడు పని చేసి వెళ్ళలేదని గుర్తుపెట్టుకో. అయినా నువ్వు ఏ ఆధారంతో దేవికని నిందిస్తున్నావు? నీ దగ్గర నా ఆధారం ఏంటో చూపించరా, చూపించు. అడిగేది నిన్నేరా, ప్రూఫ్ చూపించు. అంటే అమ్మా, అది పిన్ని క్యారెక్టర్ ఎలాంటిదో నాకు కూడా తెలుసు. కానీ కళ్ళ ముందే లెటర్ నెక్లెస్ కనిపించాక నమ్మక తప్పట్లేదు. ఆ ఫ్రస్ట్రేషన్ తోటే అలా అన్నాను. దేవిక సిన్సియర్ గా డ్యూటీ చేయడం వల్ల తన చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నారో నీకు తెలియదట్రా. దేవికని అవమానాలు పాలు చేసి డ్యూటీ నుంచి తీసేయాలని అనుక్షణం గోతికాడ నక్కల్లా ఎదురు చూసేవాళ్లు వందల సంఖ్యలో ఉన్నారని నీకు కూడా తెలుసు కదరా. అలాంటి రాస్కెల్స్ పన్నిన పన్నాగమని నీకెందుకు అనిపించట్లేదు? సారీ అమ్మా, అవన్నీ పక్కన పెట్టు. నాకు ఇంట్లో ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు. నాన్న జైలుకి వెళ్ళొచ్చాడు, ఇప్పుడు పిన్ని కూడా వెళ్ళింది. నెక్స్ట్ మనలో ఇంకెవరు వెళ్తారో, ఎవరికి ఏమవుతుందో తెలియక టెన్షన్తో బుర్ర బద్దలైపోతుందమ్మా. చాలే ఆపరా. మగాడు వయ్యుండి ఇలా టెన్షన్ పడుతున్నాను, భయపడుతున్నాను అనడానికి సిగ్గుగా అనిపించట్లేదు? నువ్వు చేసిన అప్పులకే కదా ఆ వెధవ ఆదర్శ్ ఇంటికొచ్చి మీ నాన్న దగ్గర రచ్చ చేశాడు. దానివల్లే కదా యాక్సిడెంట్ చేసి జైలుకు వెళ్ళాడు. మీ నాన్నను వెతకడం చేత కాక నువ్వు ఇంట్లో ఉంటే కీర్తి ఆడపిల్లైనా సరే అర్ధరాత్రి అనుకోకుండా ధైర్యంగా తిరిగి ఎలాగోలా పరువు పోకుండా మీ నాన్నని బయటకు తీసుకొచ్చింది. కూతురుకుండే బాధ్యత కూడా కొడుకుగా నీకు లేదు. బాధ్యత లేదని అనకమ్మా, చాలా హర్టింగ్ గా ఉంది. అంత రోషం ఉంటే వెళ్ళి జాబ్ సంపాదించుకోరా. నీ భార్య డెలివరీకి ఉంది, ఆపరేషన్ కి డబ్బులు రెడీ చేసుకో. నీ బిడ్డ ఈ భూమి మీదకి వచ్చే లోపే వేరే మంచి ఇల్లు చూసుకో. హర్ట్ అవడం కాదురా, మీ అమ్మ గుండెల మీద ఉన్న బరువుని తగ్గించడం గురించి ఆలోచించుకో. అమ్మా, ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.